హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు వచ్చేసరికి మనకి అజూర్ సినాప్స్ అనలిటిక్స్ లో డెడికేటెడ్ సీక్వెల్ టూల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం ఒక టేబుల్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటిని ఎలా మనం డేటా పైప్లైన్స్ కావచ్చు, కాపీ జాబ్ కావచ్చు, డేటా ఫ్లో జెంటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏముంది, ఫ్యాబ్రిక్ డెమో డేటా అనమాట. ఇక్కడ మీరు టేబుల్స్, ఎక్స్టర్నల్ రిసోర్స్, వీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బేసికల్గా రెండు టేబుల్స్ అయితే నేను క్రియేట్ చేశాను. సో చూడండి, డెమో డేటా, ఈఎంపీ డేటా, టెంప్ డేటా. ఓకే, ఈ రెండు టేబుల్స్ని ఎలా ఏంటి అంటే మనకి ఫ్యాబ్రిక్లో ఎలా తీసుకురావాలి ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసరికి డెడికేటెడ్ సీక్వెల్ పూల్ అనమాట. ఓకే, చూడొచ్చు డేటాబేస్. ఓకే, సో న్యూ ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ డేటా పైప్లైన్స్ తీసుకుందాం. డేటా పైప్లైన్స్ ఓకే, క్రియేట్. లోడ్ అవుతుంది, నెక్స్ట్ మినిట్. ఓకే, సో మనకేం కావాలా, కాపీ యాక్టివిటీ కావాలి. కాపీ యాక్టివిటీ. సో ఫర్ టైమింగ్ నేను ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే తీసుకున్నాను. సో మీరు కావాలంటే మల్టిపుల్ టేబుల్ తీసుకోవాలంటే మీకు ఆప్షన్ తెలుసు కదా ఎలా చేయాలంటే అనేది. ఓకే, సోర్స్ వచ్చేసరికి మనకేంటిది, అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనమాట, డెడికేటెడ్ సీక్వెల్ టూల్. ఈ రెండు రకాలు ఉంటాయి, సర్వర్లెస్, డెడికేటెడ్. లోడ్ అవుతుంది. సో అజూర్ చూడండి, సో అజూర్ సినాప్స్ అనలిటిక్స్ ఇక్కడ. సో సర్వర్ నేమ్, డేటాబేస్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ నేను అన్ని కూడా రెడీ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అంటే పర్ అవర్ వచ్చేసరికి ఎంత కాస్ట్ పడుతుంటుంది అనమాట. అందువల్ల ఫాస్ట్ ఓకే, సో నేను ఆల్రెడీ కనెక్షన్స్ అనేది ఆల్రెడీ ట్రై చేస్తాను కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుంటుంది కనెక్ట్. లేకపోతే యూజర్ నేమ్, పాస్వర్డ్ కావచ్చు, సర్వీస్ ప్రిన్సిపల్ కావచ్చు, ఆర్గనైజేషన్ అకౌంట్ కావచ్చు, రకరకాల అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి, మీకు కావాలని తీసుకోవచ్చు. సో టేబుల్స్ కూడా లోడ్ అవుతాయి. మెయిన్ వెల్ మనం లేక్ హౌస్ తీసుకుందాం. సో డిపార్ట్మెంట్ లేక్ హౌస్, లేక్ హౌస్ చూడండి. సో ఓన్లీ ఒక టేబుల్ తీసుకున్నాను, మీరు కావాలంటే డేటా కూడా ప్రివ్యూ చేసుకోవచ్చు. చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మన డెస్టినేషన్. ఓకే, సో డెస్టినేషన్ వచ్చేసరికి లేక్ హౌస్ అనమాట. వన్ లేక్, లేక్ హౌస్. సో కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఓన్లీ రెండు టేబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఈఎంపి డేటా పైప్లైన్. ఓకే, సో పేరు మాత్రం స్కీమా కదా, డిబిఓ ఈఎంపి డేటా పైప్లైన్. ఓకే, ఇలా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, చూడొచ్చు. సో స్కీమా వచ్చేసరికి డిబిఓ అండ్ ఇది వచ్చేసరికి పేరు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే డెడికేటెడ్ సీక్వెల్ లో ఉన్న టేబుల్లో ఉన్న డేటాని మనం ఫ్యాబ్రిక్ లోకి, ఓకే, సో త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ కూడా నేను రన్ చేస్తాను. ఇది చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, లెట్ మీ ట్రై టు డూ దిస్ వన్. సో మనకి మైగ్రేషన్ అసిస్టెంట్ కూడా వస్తుంది, కాకపోతే మన రీజియన్లో ఏదైతే నేను నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నానో ఆ రీజియన్ ఇంకా అప్డేట్ అవ్వలేదు.
అప్పుడు వస్తే మనకి సో మైగ్రేషన్ అంటే డెడికేటెడ్ సీక్వెల్ పూల్ నుంచి ఇక్కడికి ఎలా మైగ్రేషన్ అవ్వాలి, ఎలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి ఏంటనేది కూడా మనమైతే సో ట్రై చేద్దాం వీలున్నంత వరకు. వెళ్ళిపోయినా ఓకే సక్సెస్ఫుల్ అయింది. కాంట్ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు 3 rows కాపీని. కోర్స్ మనం లేకోస్లో వెరిఫై చేస్తాం అనుకోండి. రిఫ్రెష్ చూసారా? సో ఈఎంపి డేటా పైప్ లైన్ ఓకే. సో మనకి ఏదైతే అజర్లో సినాప్స్లో ఉన్న డేటాని త్రూ డేటా పైప్ లైన్స్ ద్వారా లేక్ హౌస్లోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే సో మీకు డేటా కూడా లోడ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ సో మీరు అనుకోవచ్చు ఒక టేబుల్ కదా మల్టిపుల్ టేబుల్స్ ఉంటే ఎలా చేస్తారంటే బేసిక్గా దానికి డిఫరెంట్ ఆప్షన్స్ గెట్ మెటీరియల్ కావచ్చు ఫర్ ఈచ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ నేను ఏంటంటే మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఒక టేబుల్ తీసుకున్నాను. why it is taking so much time. అక్కడ ఉన్న 3 రికార్డులే బట్ ఇదైతే లోడ్ అవుతాను. ఓకే చూస్తారు కదా ఫైనల్గా డేటా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే త్రూ కాపీ జాబ్ ద్వారా కూడా చేస్తాం. ఓకే సో దాని తర్వాత డేటా పైప్ లైన్స్ ఉంటుంది, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. సో కాపీ జాబ్ ఓకే లోడ్ అవుతుంది. సో ఇది మినిమైజ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కువ వస్తుంది. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ ఇక్కడ కూడా సో సర్వర్ నేమ్ డెడికేటెడ్ సీక్వెల్ టు సర్వర్ నేమ్ కాపీ పేస్ట్ ఓకే ఆల్రెడీ ఇక్కడ కూడా కనెక్ట్ అయ్యాను సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే ఇప్పుడు మనకి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అనేది ఇక్కడికి వస్తాయి. సో నేను 2 టేబుల్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ సో వన్ లైక్ 10 లైక్ హౌస్ ఓకే సో టేబుల్స్ చూడొచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ ఇంక్రిమెంటల్ ఫుల్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో బట్ అయితే మనం ఫుల్ కాపీ చేద్దాం. చూడొచ్చు మనకి సోర్స్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటిది, కనెక్షన్ నేమ్స్ ఏంటి, ఎన్ని టేబుల్స్ ఏంటి అనేది సో క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట. సేవ్ అన్నమాట. ఓకే మనకైతే రన్ అవుతుంది. సో ఇది కాపీ జాబ్ ఓకే. సెకండ్స్ స్టిల్ గోయింగ్ ఆన్. బిఫోర్ కొంచెం టైం తీసుకోవచ్చు. యా ఇట్స్ డన్ ఓకే. సో మీరు చూడొచ్చు సో 3 rows 3 rows 3 rows 3 rows ఓకే. ఈవెన్ కాపీ జాబ్ ద్వారా కూడా ఏదైతే సినాప్స్ అనలిటిక్స్ పూల్లో ఉన్న డేటాని సో ఫ్యాబ్రిక్ లేకోస్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఓకే 2 టేబుల్స్ వచ్చినాయి కదా టెంప్ డేటా ఎంపీ డేటా ఓకే వెరీ గుడ్. ఇప్పుడు డేటా ఫ్లోస్ ద్వారా కూడా చేద్దాం. న్యూ ఐటమ్ డేటా ప్రొజెక్ట్ ఓకే క్రియేట్. మీరు పేర్లు అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఇది డెమాన్స్ట్రేషన్ కాబట్టి ఐఎమ్ జస్ట్ మూవింగ్ యాజ్ ఇట్ ఈస్. Go to more. So you more click on Azure. So Synapse Analytics. ఇక్కడ కూడా మనం సర్వర్ నేమ్ ఇవ్వాలి. కాపీ
సో అన్నిటికీ సర్వీస్ ప్రిన్సిపల్ తీసుకున్నాను. ఈజీ యాక్సెస్ ఉంటుంది. టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ ఆల్రెడీ కీ చేసుకున్నాను కాబట్టి ఓకే. ఇక్కడ కూడా నేను 2 టేబుల్స్ క్రియేట్. ఓకే, లోడ్ అవుతుంది. సో ఇక్కడ పేర్లు మారుస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మన లేక్ హౌస్లో పేర్లు ఉన్నాయి కదా. సో ఎంపీ డేటా టెంప్ డేటా అందువల్ల పేర్లు మారుస్తాను. ఇక్కడ ఏంటంటే సో డిఫాల్ట్ డేటా డెస్టినేషన్ ఉంది కదా, అది తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి దానికి యాడ్ చేసే బదులు లేక్ హౌస్. నెక్స్ట్ ఓకే, చూడండి తీసుకున్నాను. చూస్ బైండ్. సో చాలా అంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే అలవాటు అవుతుంది అనమాట, ఏం చేస్తున్నాం ఏంటని. ఓకే, సో నేను ఆల్రెడీ వీటి గురించి మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకే, మీరు చూసుకోవచ్చు. డిఫాల్ట్ డెస్టినేషన్ లేక్ హౌస్, వేర్ హౌస్ ఏంటిది, లేక్ హౌస్ నేమ్ ఏంటిది, అప్డేట్ మెథడ్ ఏంటిది, ఇవన్నీ కూడా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, నా లెట్స్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇదే. సో రీసెంట్ రన్స్. ఓకే, సో అంటే ఇప్పుడే కదా మనకి, సో ఒక్కోసారి అలానే వస్తుంది. ఓకే, వస్తుంది. ఎందుకంటే సిస్టమ్లో కూడా మోడిఫై అవ్వాలి కదా, రికార్డ్ అనేది అప్డేట్ అవ్వాలి కదా, అందువల్ల కొంచెం టైం తీసుకుంటుంది. వీ నీడ్ టు బి వెరీ పేషెన్స్ సమ్ టైమ్స్. ఓకే, ప్రోగ్రెస్ చూద్దాం. లెట్స్ సీ హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ టు ప్రాసెస్ డేటా త్రూ డేటా ఫ్లోచింగ్. సో 31 సెకండ్స్. ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. చూసారా, ఈఎంపీ డేటా క్వైరీ, టెంప్ డేటా క్వైరీ. ఓకే, 2 టేబుల్స్ కూడా మనకు వచ్చేసినాయి. ఇలా మీరేంటంటే సో ఏదైతే ఓకే, సో డెడికేటెడ్ సీక్వెల్ లో మీరు టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ అన్ని డేటాని త్రూ ఫ్యాబ్రిక్లోకి రకరకాల ఆప్షన్స్ లైక్ డేటా ఫ్లోస్, జెంటు కావచ్చు, కాపీ జాబ్ కావచ్చు, అన్న డేటా పైప్లైన్స్ కావచ్చు. బట్ నోట్బుక్స్ ద్వారా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందో లేదనేది నాకైతే యాజ్ ఆఫ్ ఐడియా లేదు. సో అది ఉంటే ఇంకా లైక్ అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు, ఆన్ ప్రిమిసెస్ ఎస్క్యూఎల్ కావచ్చు, అన్ని కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో యా గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి, మైక్రోసాఫ్ట్ మేబీ ఎన్హాన్స్ చేస్తుంది ఏంటనేది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ టుడే. బాయ్.